ఉప్పలవాయి గ్రామానికి చెందిన రైతు మంత్రి భగవాన్ తనకు అన్యాయం జరిగిందని రామారెడ్డి ఎంఆర్ఓ కార్యాలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించి ఈరోజు కామారెడ్డి మండలం తహసీల్దారు సువర్ణను వివరణ కోరగా తహసీల్దారు సువర్ణ మీడియాతో మాట్లాడుతూ మంత్రి భగవాన్ నిన్న తనకు అన్యాయం జరిగిందని, తనకు న్యాయం జరగలేదని, తాను చావాలనుకునే ప్రయత్నం చేశాడని, అతనికి సంబంధించినటువంటి భూమి వద్దకు ఈరోజు మోకా మీదికి వెళ్లి ఎంక్వైరీ చేసి పూర్తి వివరాలు త్వరలోనే చెప్పడం జరుగుతుందని తెలిపారు. ఉప్పలవాయి శివారు కోసంపేట కూలింగ్ భూమి గురించి నేను నంబరు 856/68/1 కూడా ఉంది. ఎకరం 817 అది ముట్టబెట్టి ఎన్నో నుంచి అంతకుముందు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఆన్లైన్ లేదని చెప్పి ఆ భూమి గురించి నేను ఎక్కిమని చెప్పి తిరుగుతున్నాను. ఏళ్ళు కాలేదు ఆన్లైన్లో లేదని చెప్పి నానున్నప్పుడే దింపిరు. అది ఆన్లైన్లో చేయలేదు. బుక్ అది ఎక్కడన్నా కూడా ఎక్కియలేదు. ఎన్నో విధాలా తిరిగి కామారెడ్డి ఉప్పలవాయి రామారెడ్డి గిరిజలకు వస్తే రిజెక్ట్ చేసారు. ఆన్లైన్లో వచ్చి సగం భూమి ఎక్కించారు. అది ఆన్లైన్లో వచ్చిన తర్వాత అది కూడా ఎక్కిస్తున్న క్రమం అని చెప్పి అప్పటి నుంచి దింపుతారు. ఇంకా ఎక్కేలేదు. 15 సంవత్సరాలు వచ్చింది దాదాపు. ఇక నాకు చేనులకు పోతే వాళ్ళు కొట్టుడు, వీడికి వస్తే వీళ్ళు దింపుడు. ఇదేం బాధ అని చెప్పి లాస్ట్కు మొన్న కూడా అద్దం మీకేసి కొట్టారు. అది సరే నెంబర్ వేరే ఆ భూమి ఈ భూమి ఇవన్నీ కథ లెక్కలనే మొత్తం నేనే ఏదైనా ఒకటి చేసుకుంటా అని చెప్పి భూమి ఎక్కి లేకపోతే ఏదైనా ఒకటి చేసుకుంటాను కొనుక్కొని రిస్క్ వచ్చి ఇప్పుడు ఊడే ఉన్నా. ఇప్పుడు అప్డేషన్ నేను అది ఆ రిస్క్ వచ్చి మా పురుగుల మంది చచ్చిపోదాన్ని రెడీ అయ్యి అక్కడ ఉంటే ఇప్పుడు కాపాడినాను. ఎక్కేసి కాపాడిను. కానీ ఇప్పటికన్నా నాకు తహసీల్దార్ గారు లేకపోవడం ఈరోజు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి రమ్మంటే మళ్ళీ వచ్చిన మేడం గారు కలిసినాము. మేడం గారు ఈరోజు ఎంక్వైరీ చేసి ఊళ్ళకి జాగా మీకు వస్తా అని చెప్పారు. కాబట్టి దయచేసి నాకు న్యాయం చేయాలని మా నాన్న నాకు గుర్తించగలని కోరుతున్నాను. మంత్రి భగవాన్ సన్న మొదలయ్య ఉప్పలవాయి గ్రామం. నేను నిన్న నుంచి సార్ మేడం గురించి వచ్చిన అది మేడం గారు ఈరోజు రమ్మని చెప్పారు. గత 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 1 ఎకరం జాగా గురించి మా నాన్న గురించి ఏర్పడింది. ఆన్లైన్ లేదని చెప్పి తీసుకుడు. దానికి ఆన్లైన్ లేదు, మీసాలో లేదు, ఆన్లైన్లో చేపించుకుంటే ఇంతకుముందు చెప్పిన నాన్న పని చేపిస్తే రిజెక్ట్ చేసేసారు. సరే నాకు ఆధార్ లేవు, అన్నీ ఆధార్ లేవు అని చెప్పి రిజెక్ట్ చేసారు. మళ్ళీ ఇప్పుడు కూడా మోకా మీదకి వచ్చి చేస్తామని మేడం మాట ఇచ్చారు. మోకా మీద వచ్చిన తర్వాత నాకు న్యాయం చేసి నా జాగా నాకు ఇప్పించాను అందరికీ కోరుతున్నాను. ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి. మరెన్నో అప్డేట్ కోసం ASN 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.